హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు రెగ్యులర్ వంటలు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈరోజు కొంచెం కొత్తగా పిల్లలందరూ ఇష్టపడేలాగా, మనం కూడా ఇష్టపడి తినేలాగా ఈజీగా అయిపోయే రెసిపీ ఒకటి మీ ముందుకు తెచ్చేసాను. ఆ రెసిపీ ఎలా అనేది మనం చూసేద్దాం. ఇలా మాత్రం పిల్లలకి ఇస్తే వద్దనకుండా తినేస్తారు. వాళ్ళ బాక్సుల్లో కూడా ఇలా రోల్ చేసి ఇస్తే మాత్రం చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, ఈజీగా తినేయచ్చు అన్నమాట. చూసేద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ మనమైతే ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. నేను తక్కువగానే తీసుకున్నా, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. అండ్ మన ఇంట్లో ఉన్న బాగా పండిపోయిన అరటిపండు ఒకటి తీసుకోండి. అది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్లైసెస్గా కట్ చేసుకోండి. చిన్న చిన్న కట్ చేసుకోండి, పెద్ద పెద్దగా కట్ చేయొద్దండి. అండ్ మీకు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఒకటే వేసుకున్నాను. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు ఇంకొకటి యాడ్ చేసినా కూడా. అండ్ మన దగ్గర ఉండే యాలక్కలు ఒకటి వేసుకోండి చాలు, ఎక్కువ వేస్తే బాగోదు, ఒకటే చాలు. అండ్ ముందుగానే కాంచి చల్లారిన పాలు వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి స్మూత్గా. చూడండి ఇక్కడ ఇట్లా స్మూత్గా నేను ఇక్కడ కొంచెం సైడ్కి పెట్టుకున్న మిల్క్ షేక్ లాగా తాగడానికి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి. మీకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకోండి. అంటే మీకు ఎన్ని అయితే ప్యాన్ కేక్స్ కావాలో అంత తీసుకోండి పిండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం యాడ్ చేసి స్పూన్తో ఇలా ఫస్ట్ కలపండి. మొత్తం కలుసుకునేలాగా ఇలా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్పూన్తోనే చూపిస్తున్నా. ఇలా మొత్తం కలిసాక ఇంకొంచెం మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మరి ఇంకొకసారి కలపండి. కొంచెం టైం తీసుకొని కలపండి, ఎక్కడ ఉండలుగా మనకి రాకూడదు అనమాట. మొత్తం ఒకటేసారి యాడ్ చేస్తే ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా నేను చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా స్మూత్ పేస్ట్లా దోశ పిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న సైజులో పిండి మిశ్రమాన్ని ప్యాన్ మీద వేయండి. తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసి కొన్ని సెకండ్స్ ఉన్న తర్వాత దాని ఎడ్జెస్ నీట్గా ఇలా చూసుకొని ఫ్లిప్ చేసేయండి. చూసారా ఎంత నీట్గా ఫ్లిప్ అయిందో? ఇలా ఫ్లిప్ అయిన దాన్ని ఇంకొక 2-3 సార్లు అటుపక్క ఒకసారి ఇటుపక్కకు ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ మొత్తం కాలే విధంగా చూసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా కూడా మొత్తం మాడిపోతుంది పైన, లోపల అస్సలు కాలదన్నమాట, పచ్చిగానే ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానంగా స్లో ఫ్లేమ్లో అన్నీ చేసుకొని పెట్టుకోండి. చూసారా మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇంత చిన్న ప్రాసెస్, మనకి పెద్ద పెద్ద వస్తువులు కూడా అవసరం లేదు. జస్ట్ మన దగ్గర అరటిపళ్ళు ఉంటే చాలు. ఇంకా పాలు, గోధుమ పిండి మన ఇంట్లో ఎప్పుడు ఉన్నవే. దీనికి కాంబినేషన్లో నెయ్యి అనమాట. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు ఇదే అడుగుతారు, ఇదే చేయమని, అంత నచ్చుతాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది మన కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నాదైతే కొత్త యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి చాలా సింపుల్ అండ్ కొత్త రెసిపీస్ మేము ముందుకి ఇంకా తీసుకొని రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.